వెల్కమ్ టు పన్నీ డైరీ ఫార్మ్ ఛానల్. మనం ఇప్పుడు ప్రస్తుతం ఎల్బీజర్లో ఉన్న గంగానమ్మ గుడి దగ్గరికి వచ్చాము. మనం బ్యాక్ సైడ్ చూస్తున్నారంటే గంగానమ్మ తల్లి ఆర్చి ఉంటుంది అనమాట. ఈ ఆర్చి అనేది రీసెంట్గా నిర్మించడం జరిగింది. శ్రీ తోట నాగేశ్వరరావు గారి పొలంలో వెలిసిన గంగానమ్మ గుడి జ్ఞాపకార్థంగా ఈ ఆర్చి కట్టారనమాట. తోట వీరస్వామి గారి మనవల్లో వాళ్ళు కట్టించారు. మన బ్యాక్ సైడ్ ఆర్చి చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి మనం ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళామంటే గంగానమ్మ తల్లి ఆలయం అనేది ఉంటుంది. ఆలయం వ్యూ అనేది ఎలా ఉంది, మొత్తం అంతా వెళ్ళే రూట్ మొత్తం అంతా క్లారిటీగా చూపిస్తాను. మీరు ఈ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి కూడా మీకు అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇక్కడ లొకేషన్ అంతా కూడాను మీరు ఇలా మన బ్యాక్ సైడ్ చూస్తున్నారంటే ఇక్కడ చుట్టూ అంతా కూడా తోటలో వ్యవసాయం చేసుకునే పొలాలు అన్నీ ఉంటాయి. ఇంకో ట్రాక్టర్ కూడా ఉంది చూడండి. మొత్తం అంతాను ఈ వ్యూ మొత్తం చూపిస్తాను. ఒకసారి ఆర్చి అంతా చూడండి. చుట్టుపక్కల లొకేషన్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా మిస్ చేయొద్దు. ప్రతి ఒక్కరు కూడా మన వీడియో చూసేవాళ్ళు స్టార్టింగ్ లైక్ చేసి చూడండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంటసేమలు మోగించండి. మిగతా మొత్తం అంతా క్లారిటీగా చూపిస్తాను. ఎక్కడ మిస్ చేయొద్దు, వీడియో స్కిప్ చేయొద్దు. ఆర్చి దగ్గర నుంచి ఇప్పుడు బయలుదేరి మనం గుడి దాకా వెళ్తున్నాం అనమాట. ఇదంతా కూడా గుడి అవుట్ సైడ్కి వెళ్ళే రూట్ అనమాట. మొత్తం అంతా కూడా జస్ట్ 1/2 కిలోమీటరే. మీరు బైక్ మీద వెళ్తే మీకు 1 or 2 minutes అనేది అక్కడ చేరుకోవడం అనేది జరిగింది. మొత్తం చూడండి చుట్టుపక్కల ఏరియా వ్యూ అంతా ఎలా ఉంది చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. కళ్ళు చెదిరిపోతాయి చూస్తాం కానీ మనకి పల్లెటూరులో జరిగేటువంటి ఇలాంటి అసాధారణమైన ఈ చుట్టుపక్కల ప్రకృతి అనేది ఇంకెక్కడ ఉందన్నమాట. మీరు అంతా కూడా టౌన్ ఏరియాలో పొల్యూషన్ లో బతుకుతున్నారు కాబట్టి మీ అందరికీ ఈ వీడియో అనేది చాలా చక్కగా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చూడండి. మన ఈ చుట్టుపక్కల పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ అందమైన తోటలు, వ్యవసాయ భూములు కానీ ఏమైతే మనకి ఇంకెక్కడ కూడా మన తోటలో ఆంధ్ర రాష్ట్రంలో అనేది కనపడదు అనమాట. మొత్తం ఈ ప్రకృతికి నిలయంగా చెప్పింది మన పశ్చిమ గోదావరి జిల్లా. అందులో మనకి ఈ ఎల్విచర్ల గ్రామంలో గంగానమ్మ తల్లి గుడి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. గత 150 సంవత్సరాల నుంచి కూడా ఈ గంగానమ్మ తల్లి ఈ ఎల్బీచర్ల గ్రామం అనేది చాలా కాపాడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే లోపల గుళ్ళు, గ్రామంలో ఉండేటువంటి గుళ్ళన్నీ కూడా మనకి దైవాన్ని మన ముక్కులు కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే మనం తలుచుకోవడం కోసం గుడికి అనేది వెళ్తాం. కానీ ఈ గ్రామంలో అవుట్ సైడ్ లో ఉండేటువంటి గ్రామ దేవతల్లో ఈ 101 మంది అక్క జిల్లాలో మనకి గంగానమ్మ తల్లి ఈ గ్రామానికి ఎటువంటి రోగాలు కానీ చీడపీడలు కానీ ఏవి రాకుండా గ్రామాన్ని ఎల్లకాలం కూడా కాపాడుతూ ఉంటుంది అనమాట. ఎటువంటి దుష్టశక్తులు కూడా రానివ్వకుండా ఈ పొలిమేరలోనే ఆవేయడం కోసం అనేది గంగానమ్మ తల్లి ఇక్కడ వెళ్తుంది. ఒక్కొక్క ఏరియాలో మన పోలేరం ఉంటుంది, ఒక ఏరియా మాంగారం ఉంటుంది, ఒక ఏరియా కనకరకం ఉంటుంది. అలాగా మన గ్రామానికి గంగానమ్మ తల్లి అనేది వెళ్ళడం జరిగింది. కూడా ఎక్కడ పూర్తి చేయకుండా చూడండి. ఈ గ్రామం ఎంత సురక్షంగా ఇలా సంతోషంగా ఉందనంటే ఈ గ్రామంలో వెలిసినటువంటి గంగానమ్మ తల్లి వల్ల అవుతుంది అనమాట. ఇదంతా కూడా ఎవరైనా సంతోషంగా ఈ గ్రామంలో ఏ రోగాలు రొప్పులు లేకుండా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పెద్ద కరోనా వచ్చిన టైంలోనే మన టౌన్ ఏరియాలో సిటీల్లో కూడా చాలా మునిగిపోవడం జరిగింది. కానీ ఈ ఏరియాలో ఎల్బీజర్ ఏరియాలో మాత్రానికి ఎవరికి కూడా చిన్న ఇబ్బంది అనేది కలగలేదు అనమాట. కేవలం గంగానమ్మ తల్లి వల్లే. చూడండి తోటలు జీవు అంతా చూడండి ఎలా ఉంది ఏంటనేది ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాను. ఎక్కడ కూడా నిశ్చయం అనమాట. చూస్తున్నారు కదా ఇవంతా దాదాపుగా మనం వచ్చేసినప్పుడు మనకి అవుట్ సైడ్ లోనే ఉంది గుడి అనేది చూపిస్తాను. ఎక్కడ మిస్ చేయకండి. చూస్తున్నారు ఫ్రెండ్స్ మన బ్యాక్ సైడ్ అనేది గంగానమ్మ మళ్ళీ అమ్మవారిది నిజరూపం అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. మీకు ఈ చుట్టుపక్కల వ్యూ అంతా చూపిస్తాను చూడండి. మొత్తం అంతా కూడా పంట పొలాలు, మనకి చేపల చెరువులు, రొయ్యల చెరువులు అన్నీ కూడా ఉంటాయి. కొబ్బరి తోటి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట. మీరు ఎక్కడ చూసినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి లొకేషన్ అనేది మీరు ఎక్కడ కూడా చూసి ఉంటారు. చూడండి పచ్చని తోటలు, మొత్తం అంతా కూడా పచ్చని కొబ్బరి తోటలతోటి వెళ్తుంది అనమాట. చుట్టుపక్కల అంతా గంగానమ్మ తల్లి ఊరికి ఎంట్రన్స్ లోనే, ఊరిని కాపాడడం కోసం ఎంట్రన్స్ లోనే ఉందన్నమాట. చూడండి తోటల వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉందన్నమాట. మొత్తం కూడా మనకి ఈ రూట్ నుంచి ఎటు అక్కడి నుంచి వచ్చినా కూడా ఊరు పొలిమేరలోనే ఉంటుంది దేవతా గృహం అనేది. మీకు ఆ గుడి వ్యూ అంతా కూడా మొత్తం చూపిస్తాను లోపలికి వెళ్ళిన తర్వాత. చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ప్రతి ఒక్కరు మన వీడియో చూసేవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా కొత్త చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంటసేమలో మోగించండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి మన గంటసేమలో మోగించి వీడియో చూడండి. ప్రతి ఒక్కరు కూడా నచ్చే విధంగా ఉంటాయి మన వీడియోస్. వెళ్దాం పదండి. చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట గుడి వ్యూ అంతా కూడా. మిమ్మల్ని అంతా కూడా సంతోషపరిచే విధంగా ఉంటుంది ఈ వీడియో. ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ వీడియోలో కూడా. మీరు అవతల పక్క అటు పక్క చూసినట్టంటే చెరువు అనమాట. అది ఆ చెరువులో మీకు ఆ కలుపు పూలు అవన్నీ కూడా చాలా క్లారిటీ కనబడతాయి. మొత్తం అంతా కూడా చూసారా చాలా అద్భుతంగా ఉంటుంది. మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుంది అనమాట ఇటువంటి లొకేషన్ అంతా కూడా. మొత్తం మీకు బయట ఎక్కడ చూద్దామన్నా కానీ మన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు దాటారు అంటే ఇటువంటి వ్యూ అనేది మీకు ఎక్కడ కనబడదు. చూస్తున్నారు కదా ఈ కొబ్బరి చెట్లు వ్యూ కానీ, ఈ పచ్చని పంట పొలాలు కానీ మొత్తం ఎలా ఉన్నాయి అనేది ఎక్కడ కూడా మిస్ చేయకండి. ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. చూడండి మన ఎంట్రన్స్ ఇది గంగానమ్మ అమ్మవారి ఆలయం అనమాట. ఫ్రంట్ ఇక్కడ జాతర మహోత్సవం కూడా జరిగింది 8వ తారీఖు 1, 2024లో
జాతర మహోత్సవం అనేది జరిగింది అనమాట. మళ్ళీ తిరిగి మనకి అంటే దాదాపు 10 రోజుల పాటు ఈ జాతర అనేది జరిగిద్ది. ఈ తోట నాగేశ్వరరావు గారి పొలంలో ఉందన్నమాట గంగానంద ఆలయం అనేది. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మరుసటి సంవత్సరం 8వ తారీఖు 1వ నెల 2025 నుంచి మళ్ళీ 18వ తారీఖు 1వ నెల 2024 వరకు కూడా మనకి జాతర మహోత్సవాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చి ఇక్కడ వ్యూ అనేది ఎలా ఉంది, అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా కుటుంబంతో సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను. మనం గుడి ఎంట్రన్స్ చూపిస్తాను రండి. ఎలా వెళ్తే గుడి ఎంట్రన్స్ ఉంటుంది అనమాట, మొత్తం చూపిస్తాను. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత కూడాను ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయొద్దు. పదండి వెళ్దాం. ఇక్కడ మనకి గంగానంద తల్లి అమ్మవారి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మొక్కుబడిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కోళ్ళు మేకలు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు, చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళైతే కోళ్ళు, లేదు కొంచెం అభివృద్ధిలో ఉన్న వాళ్ళైతే మేకలను కూడా బలివ్వడం అనేది జరుగుతుంది అనమాట అమ్మవారికి. మనకి ఆ గుడి దగ్గర చూస్తున్నారంటే అమ్మవారి దగ్గర అక్కడ చుట్టూ తిప్పి ఈ పక్క తీసుకొచ్చి అనేది ఇక్కడ కొయ్యడం అనేది జరిగింది. మనకి ఆదివారం రోజే, అంటే విడి రోజులు కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఆదివారం రోజు అనేది మాత్రం క్రౌడ్ అనేది చాలా విపరీతంగా ఉండేది అనమాట. అంత క్రౌడ్లో మనం వచ్చి వీడియో షూట్ చేయాలంటే అయ్యే అవకాశం లేదు. దానికోసమనే ఈ రోజు అయితే మనకి క్రౌడ్ తక్కువగా ఉండేది కాబట్టి ఈ రోజు వచ్చేసి వీడియో చేయడం జరుగుతుంది. చూడండి, ఈ రోజు కూడా చాలా మంది కుటుంబాలతో వచ్చి 4-5 కుటుంబాల దాకా అనేది ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకునే అనేది ఇక్కడ వంటలు చేసుకుంటూ మేకను బలివ్వడం అనేది జరిగింది. మనకి ప్రతి ఒక్కరు కూడా ఆదివారం వచ్చారంటే ఇసుకేసినా కూడా రాలనంత మంది జనం ఉంటారు. కాబట్టి ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు ఆదివారం రండి. లేదు ప్రశాంతంగా ఉండాలి, కొంచెం ఫ్యామిలీతో సింపుల్గా ఉండాలనుకుంటే విడి రోజులు వచ్చినా పర్లేదు. ఏంటంటే మీకు ఎప్పుడు వచ్చినా కూడా అమ్మవారి దర్శనం అనేది అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీకు ఉన్న వ్యూ అంతా చూపిస్తాను రండి, మొత్తం అంతా కూడా. చూస్తున్నారు కదా వ్యూ అనేది ఎంత అందంగా ఉందో. చుట్టుపక్కల అంతా మనకంతా ఎంత పార్కింగ్ ఏరియా, చుట్టుపక్కల అంతా కూడా కొబ్బరి తోటలో మనం వచ్చినప్పుడు మన వెహికల్స్ అనేది ఆపుకుంటానికి అంతే ఎక్కడ ఉంటుంది. మన వంటలన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా మొత్తం ఏరియా అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మీ ఇంటి దగ్గర మనశ్శాంతి దొరికినా దొరకపోయినా కానీ ఇక్కడ ఖచ్చితంగా మీరు ఎలాంటి టెన్షన్తో వచ్చినా కూడాను ఇక్కడ మనశ్శాంతి అనేది ప్రశాంతమైన జీవితం దొరుకుతుంది. ఇక్కడ మీరు ఉన్న 1 గంట సేపు ఉన్నా 2 గంటల సేపు ఉన్నా మీరు అనేది చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యి అనేది ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. మీ ఎలా మైండ్ సెట్లో అండి ఎలాంటి ఆలోచనలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం తొలగిపోతే మొత్తం దేవత మీదే మీరు నిమగ్నమైపోయి ఉంటారు. మీకు చూస్తున్నారంటే మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. మొత్తం వ్యూ లొకేషన్ అంతా చూపుతాను. ఈ ఎంట్రన్స్ మీరు చూస్తుందంతా కూడా ఎంట్రన్స్ అనమాట. చూస్తున్నారు కదా గేట్ ఉంది చూసారా. ఎంట్రన్స్లోనూ 2 పక్కల కూడా మనకి ఫినిషింగ్ అనేది చాలా చక్కగా ఇచ్చారు. చూసారా పూల కుండీలు మొక్కలు అనేది బయట మన నర్సరీలో తీసుకొచ్చేసి ఈ మొక్కలు అనేది ఈ గానుగు మొక్కలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. చూస్తున్నారు కదా ఎంట్రన్స్ గేటు. మనకి ఫ్రంట్ సైడ్ అనేది వాటర్ ప్లాంట్ కూడా ఉంది. చూస్తున్నారు కదా ఇది చిన్న బ్రిడ్జ్ అనమాట. మనకి గంగానమ్మ తల్లి గుడికి వెళ్ళడానికి దాడటం కోసం అనేది బ్రిడ్జ్ ఉంది. చూడండి ఈ బ్రిడ్జ్కి అనేది నిర్మాణ దాతలో ఇక్కడ అనేది మనకు బోర్డు అవుట్ ఉంది, చూపిస్తాను చూడండి. ఈ చిన్న పంటకాలం అనమాట, పంట బోధి. ఇది మీరు ఎలా చూస్తున్నారంటే మన పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రమే ఇలాగ మనిషికి అందే హైట్లోనే కొబ్బరి బొండాలు అనేవి ఉంటాయన్నమాట. మీకు ఎక్కడైనా సరే 70 అడుగు 80 అడుగు పైన ఉంటాయి కానీ తోటలు అనేవి ఇంత చిన్న మొక్కలు అనేది కాయలు అనేవి కాయవు. ఇక్కడ మాత్రం కాస్తాయి. ఇలాగా చూడండి చాలా అద్భుతమైన ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. చూడండి మొత్తం వ్యూ అంతా చూపిస్తాను, ఎక్కడ కూడా మిస్ చేయొద్దు మీరు. చాలా చక్కగా ఉంటుంది. కొత్తగా చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మోగించండి. అలా అయితే మన వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి. రండి గార్డెన్ వ్యూ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. మొత్తం అంతా కూడా చూపిస్తాను. వెళ్ళే దారి అంతా కూడా గాయస్ చూడండి చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. మనకి ఎవరో కూడా ఉండరు, మనం ఒక్కలే ఉంటాము. మీకు ఎటువంటి నాయిస్ కానీ ఇబ్బంది కానీ ఎటువంటి సౌండ్లు కానీ ఏమీ ఉండవు అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనం ఒక్కలమే ఉంటాం. మీ ఫ్యామిలీతో వచ్చారంటే మీ ఫ్యామిలీ, లేదు మీ ఫ్రెండ్స్తో వచ్చారంటే మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు. చూడండి ఈ మొత్తం అంతా రూట్ అంతా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. మీకు మీరు ఓ 10 నిమిషాలు ధ్యానంలో కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉంటుంది అనమాట. మిమ్మల్ని కదిపించే వాళ్ళు కానీ మీకు ఎటువంటి ఇబ్బంది కానీ ఉండదు. చూస్తున్నారు కదా వ్యూ అంతా ఎంత బాగుందో దారి అనేది. చూడండి చుట్టుపక్కల చెట్లతోటి గార్డెన్ వ్యూ అనేది చాలా అదరగొట్టేశారనమాట. ఎక్కడ కూడా మిస్ చేయదు. చూడండి చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఫ్రంట్ సైడ్ కూడా మంచి వ్యూ అనేది ఉంది, ఆ వ్యూ అంతా చూపిస్తాను. చూస్తున్నారు కదా గార్డెన్ వ్యూ ఎలా ఉందో. ఈ ట్రీస్ చూసారు ఎలా ఉన్నాయో. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్, కొత్తగా చూసే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మోగించండి. అలా అయితేనే మా వీడియోస్ అన్ని కూడా రెగ్యులర్గా వస్తాయి. మా ఛానల్లో మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ కూడా విజిట్ చేసి వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ పెట్టండి. మీరు ఏ ఊరి నుంచి వస్తున్నారో కామెంట్ పెట్టండి. మీ ఊర్లో కూడా గంగానంద తల్లి గుడి అనేది
వ్యూ అనేది ఎలా ఉండిద్దా లేదో కూడా కామెంట్ చేయండి. ఇది అనేది చాలా ఖర్చు పెట్టి అనేది గంగాధర గుడి అనేది ఇంత అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరు కూడా రండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా రండి, వచ్చి వ్యూ ఈ ఏరియా అంతా ఆస్వాదించండి. చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట మొత్తం అంతా కూడా, ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది మనకి ఈ షెడ్ అనేది కనపడుతుందా? షెడ్ కానీ, చైర్లు కానీ, టేబుల్స్ కానీ మొత్తం కనపడుతున్నాయి కదా. ఇక్కడ ఎవరిదన్నా బర్త్డే అయినా కానీ, లేకపోతే పెళ్ళి అయినప్పుడు మొక్కుంటారు. నా పెళ్ళి అయితే గంగాధర గుడి దగ్గరికి వస్తాను. పెళ్ళి అయిన తర్వాత మరుసటి రోజు వారం రోజుల తర్వాత అనేది ఇక్కడ ఫంక్షన్ అనేది జరుపుకుంటారు అనమాట. అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కు తెచ్చుకుని వంటలు వండుకుంటానికి కానీ, లేకపోతే పార్టీ చేసుకుంటా కానీ, పార్టీ అంటే సాధారణ పార్టీలు, అసభ్యకరమైన పార్టీలు కాదు, అలాంటి కానీ జరుపుకుంటానికి కానీ ఈ షెడ్ అనేది నిర్మించడం జరిగింది. ఇందులో మీరు పార్టీ కానీ ఏదైనా చేసుకోవాలన్నా కానీ, ఫంక్షన్ చేసుకోవాలన్నా కానీ అక్కడ గుడి పెద్దలు ఉంటారు, వాళ్ళ దగ్గర అనేది మీరు పర్మిషన్ తీసుకుని ముందు రోజు బుక్ చేసుకోవాలి. ఎందుకంటే అందరూ ఒకసారికి వచ్చారంటే చేసుకునే అవకాశం తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే కొంచెం చిన్న సైజ్ షెడ్, ఏదన్నా 2 ఫ్యామిలీస్ దాకా అయితే వచ్చి చేసుకుంటే అవకాశం ఉంటుంది, ఎక్కువ వస్తే కుదరదు. కాబట్టి ముందుగా వాళ్ళ దగ్గర మీ పేరు నమోదు చేసుకున్నారా అంటే మీకు అనేది ప్లేస్ అనేది రెడీగా ఉంచుతారు. చూస్తున్నారు కదా వ్యూ అంతా ఎలా ఉందో, ప్రతి కూడా మీకు సదుపాయం ఉంటుంది, మీరు బుక్ చేసుకోవాలి. వీటన్నిటికీ మీరు పే చేసుకోవాలి సొంత ఖర్చు అంతాను. ఇగో ఇది చూస్తున్నారు కదా మొత్తం అంతా ఇది నిర్మాణ దశలో ఉందన్నమాట, ఇంకొంచెం పూర్తి కాలేదు. పాండ్ చూడండి, పాండ్ మధ్యలో మహాశివుడి విగ్రహం కూడా ఉంది, అది కూడా మొత్తం చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ పాండ్ వ్యూ అంతా కూడా చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట పాండ్ వ్యూ అంతాను. మనకి ఈ పాండ్ మధ్యలో అనేది మహాశివుడి విగ్రహం అనేది ఉంటుంది, మొత్తం కూడా చూపిస్తాను. ఎక్కడ కూడా మిస్ చేయొద్దు అనమాట. మనకి కొంచెం నిర్మాణ దశలో ఉంది, ఇది పూర్తి అవ్వలేదు, 50% పూర్తయింది, ఇంకో 50% ఉంది. మొత్తం అంతా చూపిస్తాను. వ్యూ అంతా కూడా చూడండి, ఎక్కడ మిస్ అవ్వద్దు, చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి, గంటసేపు మోగించండి. అలా అయితేనే మన వీడియోస్ అన్ని రెగ్యులర్గా వస్తాయన్నమాట. ఎలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అన్నీ కూడా మన దాంట్లో ఉంటాయి, మన ఛానల్లోనే. మన ఛానల్ మొత్తం విజిట్ చేసి వీడియోస్ అన్ని ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఫస్ట్ కామెంట్ చేయండి, మీరు ఏ ఊరిని చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే వీడియో చూస్తున్నారు కదా, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటనేది నాకు తెలియదు అనమాట. మీరు కామెంట్ చేయడం వల్ల మనకి మన వీడియో ఎంత దూరం వెళ్తుంది ఏంటనేది మొత్తం తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఇదిగోండి మనకి కెమెరా ఎలా చెప్పుకుంటే కరెక్ట్గా మనం మహాశివుడికి ఫ్రంట్ సైడ్కి వచ్చాం అనమాట. ఎదురుగాను చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది విగ్రహం అనేది. మనకి న్యాచురల్గా తయారు చేసారు ఇది మొత్తం అంతా కూడా. చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు. ఒక కళాకారుడు ఈ ప్రదేశంలో ఈ మహాశివుడి విగ్రహం పెడతా కారణం ఏంటంటే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంకి ఈ విగ్రహం అనేది సూచన అనమాట. మీరు చుట్టుపక్కల ఎక్కడ తిరిగి వచ్చి మీ మైండ్ సెట్ ఎలాగా చిరాకు అయిపోయినా కూడా మన ఈ లొకేషన్కి వచ్చి మహాశివుడి విగ్రహం దగ్గరగా నుంచున్నారంటే చాలా ప్రశాంతంగా మారిపోతారు అనమాట మనుషులు అంతా కూడా. అంత ప్రశాంతత మనకి ఈ ఏరియాలో దొరుకుతుంది, ఈ చుట్టుపక్కల ఏరియా మొత్తంలో కూడా. చూస్తున్నారు కదా, మీరు ఎంత హాట్గా వచ్చినా కూడా చాలా కూల్ అయిపోతారు అనమాట. మీరు రాగానే మీ మైండ్ సెట్ అంతా మారిపోద్ది, మనసు అంతా కూడా స్వచ్ఛంగా మారిపోద్ది అనమాట. అంత ప్రశాంతంగా ఉంటుంది వ్యూ అంతా కూడా. చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. చూడండి మీకు ఇంకా ముందు చాలా లొకేషన్ ఉంది, ఆ లొకేషన్ మొత్తం అంతా కూడా చూపిస్తాను అనమాట. ఎక్కడ కూడా మీరు మిస్ చేయొద్దు, చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ ఫ్లవర్స్ చూసారా, వీటికి మా ఏరియాలో పేపర్ ఫ్లవర్స్ అంటారు, అంటే కాగితం పూలు అంటారు. మీ ఏరియాలో ఏమంటారో కూడా కామెంట్ చేయండి. చాలా అద్భుతంగా ఉందన్నమాట. చూశారు కదా, చాలా ఖర్చు పెట్టి అనేది మనకి ఈ లొకేషన్ అనేది నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు, స్కిప్ చేయకండి, వీడియో స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే మీరు ఈ లొకేషన్ అంతా కూడా మీరు వేరే ఏ వీడియోలో చూద్దామన్నా కానీ కనపడదు అనమాట. చూడండి చాలా అద్భుతంగా ఉంది మొత్తం అంతా కూడా. మొత్తం పచ్చని మొక్కలతో నిర్మించేశారు మొత్తం అంతా కూడా. మొత్తం ఎక్కడ చూసినా మీకు ఆక్సిజన్ అనేది కరువు ఉండదు అనమాట. చూసారా మూగజీవులు కూడా ఎంత స్వచ్ఛంగా తిరుగుతున్నాయి అక్కడ, చాలా ప్రశాంతంగాను. అది చాలా ఫ్రీడంగా తిరుగుతుంది అనమాట. భగవంతుడి సన్నిధిలో ఎక్కడైనా సరే మనుషులైనా, మూగజీవులైనా, నోరులేని జీవులైనా, లేకపోతే పక్షులైనా కానీ ఇలా ప్రశాంతంగా ఉంటాయి. చుట్టుపక్కల మీకు ఇప్పుడు అనేది చుట్టూ చెట్లు నిండా పక్షులే. మనకి ఆ పక్కన చూస్తున్నామంటే ఆ తాడి చెట్టుకి పిచ్చుగూళ్ళు ఉన్నాయి. మీరు ఈ మధ్య కాలంలో అనేది అలాంటి పిచ్చుగూళ్ళని మీరు ఎక్కడ చూసుంటారు. చూడండి ఆ పిచ్చుగూళ్ళు చూసినప్పుడు మీకు అర్థమైపోవాలి, ఇప్పుడు ఉన్న పొల్యూషన్కి, రేడియేషన్కి మనకి పిచ్చులు అనేది చాలా వరకు చనిపోతున్నాయి. అలాంటిది ఇక్కడ పిచ్చుగూళ్ళు కనపడుతున్నాయి అంటే ఇక్కడ మీరు పొల్యూషన్ అనేది చూద్దామని కనపడదు అనమాట. చూడండి, లేకపోతే పక్షుల కరువు అయిపోయిన రోజుల్లో అలాంటి పిచ్చుగూళ్ళు ఉన్నాయంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఏరియా అనేది. చూస్తున్నారు కదా మన తాడి చెట్టుకి అనేది. మీరు మీ ఊళ్ళో కూడా ఎప్పుడైనా పిచ్చుగూళ్ళు చూసా లేదా? అదే 90 కిడ్స్కి అయితే అనేది పిచ్చుగూళ్ళు తెలుస్తుంది, కానీ ఇప్పుడున్న తరానికి అయితే ఎవరికి కూడా తెలియదు అనమాట పిచ్చుగూళ్ళు అనేది. కామెంట్ పెట్టండి, మీరు అంతకుముందు ఎప్పుడన్నా చూసారా లేదా? మీది ఏ ఊరు? మీ ఊళ్ళో కూడా ఇలాంటి వ్యూ అనేది ఉండిద్దా లేదా? ప్రతి ఒక్కటి కామెంట్ పెట్టండి అనమాట. మన వీడియో నచ్చిందా లేదా కామెంట్ పెట్టండి. మీకు ఏదైనా మార్పులు చేర్పులు కావాలంటే కూడా వీడియో ఆ విధంగా మారుద్దాం. మీకు ఎలా కావాలో, లేదు నచ్చిందా, మనది ఎలా ఉంది, మన కంటెంట్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది కూడా మొత్తం అంతా కూడా
మీరు కామెంట్ పెట్టండి, కామెంట్ పెడితేనే కదా తెలిసేది. కామెంట్ పెట్టండి ఏది తెలియదు అనమాట. మొత్తం వ్యూ అంతా కూడా లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు మొత్తం ముందుకెళ్ళిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది, మొత్తం చూపిస్తాను రండి. చూస్తున్నారు కదా, చాలా హైట్ తక్కువ అనమాట. నా చెయ్యి ఇంకో 2 అడుగులు హైట్లో ఉంటే అనేది కొబ్బరిబొండాలు అందేస్తాయి. మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఇలా చాలా అందుబాటులో దగ్గరలో ఉంటాయి అనమాట. మిగతా మీరు ఏ ఏరియాలో ట్రీస్ చూస్తున్నా కానీ 60-70 అడుగుల హైట్లో ఉంటాయి. ఇంతకుముందు మీకు ఎంట్రన్స్లో ఓ ట్రీ చూపించాను, ఇదో ట్రీ అనమాట. చూసారా, ఇక్కడ ఏ మొక్క చూసినా కూడా ఈ విధంగానే ఉంటాయి. మనకి ఈ పక్కన కూడా ఒకటి అలాగే ఉంది, చూపిస్తాను రండి. ఈ పక్కన కూడా ఇలా చాలా హైట్ తక్కువలో ఉంటాయి అనమాట. ఇది మన పశ్చిమ గోదావరి జిల్లా ప్రసిద్ధి అనమాట. ఇది ఇంకెక్కడ కూడా ఇలాంటి ట్రీస్ ఉండవు, ఉన్నా కూడా ఇంత తక్కువ హైట్ అనేది కాయడం అనేది జరగదు అనమాట. చూస్తున్నారు కదా, అదిగో ఆ చెట్టుకు చూసారా, అక్కడ దానికి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అనమాట. చాలా స్వీట్గా కూడా ఉంటాయి ఇక్కడ వాటర్ అనేది. మీకు బయట ఎక్కడ కూడా ఇంత క్వాలిటీ కొబ్బరి బొండాలు అనేది రావు, తయారవ్వవు కూడాను. ఎందుకంటే సాయిల్ ప్రాబ్లం అది. చూడండి చుట్టూ పంట పొలాలతో చాలా అద్భుతంగా ఉంది, చూసారా. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది మన సాయంత్రం చివరి దాకా వచ్చేసాం, అమ్మవారి గుడి దగ్గరికి వచ్చేసాం. మెయిన్ ఎంట్రన్స్ ఇది. అమ్మవారు అనేది లోపల చివర పొలాల్లో అనేది ఉంటారు. మొత్తం అంతా కూడా కవర్ చేసి చూపుతాం గుడి వ్యూ అంతా. ఇక్కడ నుంచి మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీరు స్కిప్ చేశారంటే అమ్మవారి లొకేషన్ అనేది మొత్తం అంతా కూడా విగ్రహం కానీ అవన్నీ కూడా మిస్ అయిపోతారు అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటారు అమ్మవారు అనేది. రండి మొత్తం అంతా కూడా చూపిస్తాను. ఈ పక్కన చూసినారంటే మీకు బెంచ్లు ఉంటాయి అనమాట. వచ్చి ప్రశాంతంగా కూర్చున్న కోసం అనేది బెంచ్లు ఉంటాయి. మొత్తం ఈ లొకేషన్ అంతా కూడా చూపుతాం రండి. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట వీడియో అంతా. రండి మెయిన్ ఎంట్రన్స్ లోకి వచ్చేసాం. మెయిన్ పార్ట్ ఇదే. ఇప్పుడు దాకా మీరు చూసింది గార్డెన్ వ్యూ ఇది. అంతకుముందు అమ్మవారి ఎంట్రన్స్ ఇది. చూడండి మొత్తం అంతా కూడా ఎలా ఉందో అలాగే చూపిస్తాను అనమాట. ఎటువంటి మార్పులు చేర్పు చేయం. మీరు వస్తే ఎలా ఉండిద్దో సేమ్ మన వీడియోలో కూడా సేమ్ అలాగే ఉంటుంది అనమాట. చూడండి ఒకసారి ఈ గార్డెన్ వ్యూ అంతా చూపియమ్మ. మొత్తం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, ఎక్కడ మిస్ చేయొద్దు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం వచ్చేసాం టోటల్గా. ఇప్పుడు మన అమ్మవారి గుళ్ళోకి వచ్చేసాం అనమాట, గంగానమ్మ తల్లి గుళ్ళోకి. రండి వ్యూ అంతా చూపిస్తాను, చాలా అద్భుతంగా ఉంటుంది మొత్తం అంతా కూడా, ఎక్కడ మిస్ అవ్వద్దు. చూడండి ఎంట్రన్స్ అనమాట ఇది అంతా. చూస్తున్నారు కదా, ఈ చుట్టుపక్కల వ్యూ అనమాట. మొత్తం అంతా కలుపులతో నిండిపోయింది మొత్తం అంతా. ఇవన్నీ పంట పొలాలే. ఏంటంటే వాటర్ ఫెసిలిటీ ఎక్కువ ఇవ్వడం వల్ల మొత్తం కలుపులు అనేది రావడం జరిగింది. దానికోసం అనేది వ్యవసాయం అనేది నిలిపివేశారు. చూడండి రండి మొత్తం అంతా టోటల్ గుడి దగ్గరికి వచ్చేసాం. ఫ్రంట్ ఎంట్రన్స్ అనమాట మొత్తం కూడా. ఇప్పుడు మనం అనేది అక్కడ కాలు కడుక్కుని గుడి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూపిస్తాను రండి. మనం ఎలా వెళ్ళామంటే ఇక్కడ మనకి వాటర్ ఫెసిలిటీ ఉంది. మనం అనేది ఇక్కడ కాలు శుభ్రం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటాం అనేది అవకాశం ఉంటుంది అనమాట. ఇలా వాటర్ ఉంటుంది, డ్రమ్ అనేవి ఉంటాయి. మనకి ఇప్పుడు నిత్యం వాటర్ అనేది ఇక్కడ కరువు అనేది ఉండదు అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాం పదండి. అమ్మవారి విగ్రహం అనేది చుట్టుపక్కల మన ఏరియాలో ఉన్న గంగానమ్మ తల్లి గుళ్ళు కంటే కూడా ఈ గుడి అనేది చాలా డెవలప్మెంట్ చేయడం అనేది జరిగింది. చూస్తున్నారంటే మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇక్కడ. ఎటువంటి సౌండ్లు కానీ ఎటువంటి పొల్యూషన్ కానీ మీకు ఎటువంటిది ఉండదు అనమాట. నేచర్ అనేది స్వచ్ఛంగా ఆస్వాదిస్తారు మీరు. రండి చూపిస్తాను రండి. అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే ఎన్నో జనుల అదృష్టం ఉండాలన్నమాట. అలా అదృష్టం ఉండగలిగితేనే మనం ఇలా రాగలుగుతాం. కోట్లు డబ్బులు సంపాదించినా కానీ ఏది చేసినా కూడా మనం అనేది ప్రశాంతత దొరకదు. కానీ ఈ తల్లి దగ్గరికి వచ్చారంటే మీకు ప్రశాంతత అనేది చాలా మనసు ప్రశాంతత అనేది చాలా అద్భుతంగా వచ్చేది అనమాట. మీరు ఇంటి దగ్గర ఎటువంటి సమస్యలతో ఉన్నా ఎటువంటి చిరాకులతో ఉన్నా కానీ ఇక్కడికి వచ్చారంటే అన్నీ కూడా తొలగిపోతాయి. మనకి ఇక్కడ చూశారు కదా, ఇక్కడ అమ్మవారి ఎదురుగా గంట అనేది ఉంది చూసారా. ఇక్కడ ఒక గంట ఉంది చూడండి. తల్లి దర్శనం చేసుకుంటాం. ఎన్నో జన్మ సుకృతం అనమాట. మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా వెళ్ళలేము. తల్లి అనుగ్రహం ఉంటేనే మనం రాగలుగుతాం అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా గంగానమ్మ తల్లిని దర్శించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా రండి. చూడండి తల్లిని అనేది చాలా శుభ్రంగా చూపిస్తారు అనమాట. ఎక్కడ కూడా మిస్ చేయం. రండి చూడండి మొత్తం అంతాను. మీరు ఏదైనా కానుకలు సమర్పించుకోవాలంటే మన హుండీ ఉందన్నమాట. హుండీలో సమర్పించుకోవచ్చు. ఎలా చూస్తున్నారా అంటే మొత్తం అంతా కూడా చుట్టూ టైల్స్ ఫినిషింగ్ తోటి చక్కగా వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా కూర్చుంటాయి కుర్చీలు. ఇక్కడ చూసారు కదా అమ్మవారికి మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారంటే సౌండ్స్ అనేవి ఎఫెక్ట్స్ ఉంది కదా అమ్మవారి పాటలు పెడతానికి. అవి కానీ చూసారా డమ్మకు మోగించుకోవాలంటే ఆటోమేటిక్గా ఇంతకుముందు అయితే మనం ప్లే చేసేదానికి ఇన్స్ట్రుమెంట్ ఉండేవి చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా కూడా ఎలక్ట్రికల్ సిస్టమ్ వచ్చేసింది అనమాట. చూస్తున్నారు కదా.
ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంటసేమలో మోహించండి. ఈ రోజు చూశారు కదా ఫ్రెండ్స్, మీరు అమ్మవారిని అనేది మన బంతి పూలతోటి, చామంతి పూలతోటి అలంకరించడం అనేది జరిగింది. అమ్మవారిని ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క పూలతో కానీ, లేకపోతే ఈ ఫ్రూట్స్తో కానీ, కాయగూరలతో కానీ, తమలపాకులతో కానీ, ఒక్కొక్క సండే ఒక్కొక్క ఐటెం తోటి అనేది అమ్మవారిని అలంకరించడం అనేది జరుగుద్ది అనమాట. మొత్తం ఈ రోజు అనేది బంతి పూలతోటి, చామంతి పూలతోటి అనేది చేశారు. నెక్స్ట్ వారం అనేది కాయగూరలతో చేస్తారు. ఆ తర్వాత వారం అనేది ఫ్రూట్స్తో చేస్తారు. మీకు సండే వచ్చిందంటే ఇసుకేస్తే రాలంత మంది జనం అనేది ఉంటారు. మీకు అనేది అసలు ఇంత ఖాళీ అనేది కూడా ఉండదు అనమాట. ఈ డెకరేషన్ అనేది ఇప్పుడు బంతి పూలతో చూశారు. నెక్స్ట్ వారం కానీ మీరు వచ్చారంటే కాయగూరలతో అనేది అమ్మవారిని డెకరేట్ చేసి ఉండొచ్చు. ఆ నెక్స్ట్ వారం వచ్చారంటే ఫ్రూట్స్తో చేస్తారనమాట. మొత్తం కూడా చూడండి, చూస్తున్నారు కదా. మనకి గుడి ఆవరణలు అనేది నారాయణ స్వామి పుట్ట అనేది ఉందన్నమాట. మనకి చూపిస్తాను, మొత్తం అంతా కూడా దగ్గరికి పెట్టి చూపిస్తాను. చూడండి ఇలాగా మనకి నాగుల చవితి టైంలో కూడాను ఇక్కడికి వచ్చి పాలు, గుడ్లు నారాయణ స్వామికి అనేది, సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించుకుంటానికి అనేది ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా. మన ఈ పల్లెటూరు ఏరియా వాతావరణంలో మాత్రమే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. చూడండి మొత్తం అంతా ఈ లొకేషన్ అంతా కూడా చూపిస్తాను. ఎలా చూస్తున్నారంటే ఈ తులసి కోట అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడికి వచ్చేపాటికి మనం కొబ్బరికాయలు సమర్పించుకోవడానికి, ఇక్కడికి వచ్చేపాటికి మన మేకలని, కోళ్ళని అనేది ఇక్కడే అమ్మవారికి ఎదురుగా, ఎలా చూస్తున్నారంటే అమ్మవారికి ఎదురుగా ఉంటుంది అనమాట. ఇదంతా కూడాను ఇక్కడ అనేది బలి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మొత్తం మన కోళ్ళని తెచ్చుకున్న, మేకలు తెచ్చుకున్న బలిచ్చేసేసి అవతల మనకి తోటలు ఉన్నాయి, నా ఫ్రంట్ సైడ్ చూపించాను, అక్కడ తీసుకెళ్ళి మనం వంటలు అన్నీ ఏర్పాటు చేసుకుని అక్కడ చేసుకునే అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ గుడి ఫ్రెండ్స్, మనకి బ్యాక్ సైడ్ చూస్తున్నారంటే గుడి అనేది అదొకటే అనమాట. మీకు చూపించాను కదా, అదొకటే గుడి. మనకి ఇదంతా కూడా మొత్తం చుట్టూ పంట పొలాలు ఉన్నాయి. ఇంత మీకు చూపించాను కదా, ఇదంతా కూడాను ఈ పంట పొలాలు, ఇవి వచ్చే దారి అన్నమాట. ఏంటంటే మనకి వర్షాకాలం మాత్రానికి రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వర్షాకాలం మాత్రం రావద్దు, అంటే వర్షాకాలం కొంచెం పొడిగా ఉన్నప్పుడు, వర్షం పడినప్పుడు మాత్రమే రండి. ఎందుకంటే వాటర్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది అధికంగా. దానివల్ల వర్షాకాలంలో వస్తే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు చలికాలం కానీ, ఎండాకాలం కానీ రావడానికి ట్రై చేయండి. కంపల్సరీగా మీకు అంతా కూడా నేచర్ అంతా కూడా ఆస్వాదించడానికి బాగుంటుంది. చూస్తున్నారు కదా గుడి మాత్రం, గుడి లొకేషన్ మాత్రం అదే. చూడండి మొత్తం అంతా చుట్టూ పంట పొలాలు ఉంటాయి అనమాట. చూస్తున్నారు కదా గుడి వ్యూ లొకేషన్ మొత్తం అంతా కూడా అదేను. చూడండి మొత్తం అంతా నేచర్ మొత్తం చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది. మొత్తం కొబ్బరి తోటలో చాలా అందంగా ఉంటుంది అనమాట చుట్టూరాను, ఎక్కడ కూడా మిస్ చేయొద్దు. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికైనా మళ్ళీ చెప్తున్నాను పేరు పేరున, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మోగించండి. అలా అయితే మన వీడియోస్ అన్ని కూడా రెగ్యులర్గా వస్తాయి. మన వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి, మీ దేవుడు కూడా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.